హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వెస్ట్. ఇవాళ మనం పాస్ట్ టెన్స్లో థర్డ్ టైప్ గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ గురించి మాట్లాడుకున్నాం. సింపుల్ పాస్ట్లో ఏం చెప్పుకున్నామమ్మా? జరిగిపోయిన గతంలో జరిగిన యాక్షన్, అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. నిన్న గతంలో జరిగిన యాక్షన్స్ గురించి మాట్లాడాను. ఐ ఏట్ మ్యాంగో, నేను మ్యాంగో తిన్నాను. జరిగిపోయింది కాబట్టి జరిగిపోయిన యాక్షన్స్ అన్నీ కూడా సింపుల్ పాస్ట్లో చెప్తాము. అలాగే ఆ పాస్ట్లోనే జరుగుతూ ఉన్న యాక్షన్, అంటే నిన్న ఇదే టైంకి ఏం జరిగింది, నిన్న మధ్యాహ్నం ఇవాళ మార్నింగ్ అనుకోండి, ఈ మార్నింగ్ ఇదే టైంకి నిన్న ఏం చేశాము, అలాగా అంటే నిన్న జరుగుతూ ఉన్న యాక్షన్ గురించి మాట్లాడుకుంటాము. దానికి ఐ వాజ్ ఈటింగ్ ఎట్ ద టైమ్ ఎస్టర్డే, ఈ టైంలో నేను నిన్న తింటూ ఉన్నాను, ఇలా చెప్తాను. సో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాము. పాస్ట్ పర్ఫెక్ట్ ఒకసారి చెప్పే ముందు ఒక్కసారి ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్పాము? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే ఇప్పుడే చేసిన పనులు. నేను చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తామని చెప్తున్నాము. ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇవాళ అయిన పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తే, నిన్న అయిపోయిన పనులు అంటే నిన్న జరిగిపోయిన పనులు, నిన్నటి టైంలో ఒక పర్టికులర్ టైంకి స్టార్ట్ అయ్యి నిన్న అదే టైంకి ఎండ్ అయిపోయే పనులని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము. అంటే ఇవి కూడా కంప్లీటెడ్ యాక్షన్సే, బట్ ఎప్పుడు జరిగిపోయిన టైంలో ఒక పర్టికులర్ టైంకి అది స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయిందని చెప్పేవి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, చూడండి ఒకసారి. సబ్జెక్ట్, వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్నే మనం హిందీలో పూర్ణ భూతకాల్ అంటాము. ఏమంటాము? పూర్ణ భూతకాల్. సింపుల్ని సామాన్య భూతకాలు, కంటిన్యూస్ని అపూర్ణ భూతకాలు, ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చేసరికి పూర్ణ భూతకాలు అంటాము. ఇందులో మనకి రూల్ ఎలాగుంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. ఎప్పుడు కంపారిటివ్గా చూడండి అమ్మా. ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చినాయి? హ్యావ్, హ్యాజ్ వస్తే ఆ ప్లేస్లో ఇక్కడ హ్యాడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక మిగతాదంతా సేమ్, అక్కడ ఎలా ఉందో ఇక్కడ అదే సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ హ్యావ్, హ్యాజ్ ప్లేస్లో హ్యాడ్ వస్తుంది, ప్లస్ V3, అక్కడ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా V3 వస్తుంది, ఇక్కడ V3నే యూజ్ చేస్తాము, ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, మనకి ఒక టెన్స్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే రూల్స్, తర్వాత టెన్సెస్కి అవే ఇంప్లిమెంట్ అవుతాయి. మా కొద్ది చేంజెస్తో కొద్దిగా మారుతాయి అక్కడక్కడ, అంతే. ఓకే, అవి ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లాంటివి మారుతాయి, మిగతా అదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్. ఓకే, అలాగే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ హిందీలో ఏం చెప్పాము? చుకా హే, మే కామ్ కర్ చుకా హూ అని చెప్తాను, నేను పని చేసేసాను అంటాం. ఇక్కడ తా వస్తుంది. మై కామ్ కర్ చుకా తా, చేసేసాను, తినేసాను, రాసేసాను, సేను అని చెప్తాం తెలుగులో. హిందీలో చుకాతా, చుకీతి, చుకేతే అని చెప్తాము. ఇంగ్లీష్లో హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ఈటెన్, హ్యాడ్ సీన్, హ్యాడ్ రిటెన్, ఇలాగ చెప్తామన్నమాట. వెర్బ్ 3 ఫామ్స్ తెలిసి ఉండాలి. ఇందులో మనం యూజ్ చేసే వెర్బ్ థర్డ్ ఫామ్ కాబట్టి థర్డ్ ఫామ్ కంపల్సరీ నేర్చుకోవాలి కదా. అంటే వెర్బ్ 6 ఫామ్స్ మనకు వచ్చి ఉండాలి. ఏదైనా ఒక వెర్బ్ తీసుకున్నామంటే వాటి యొక్క 6 ఫామ్స్ అలాగ ఒకసారి రీడ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే పాస్ట్లో ఏం లేదమ్మా, ప్రజెంట్ ఎలాగో పాస్ట్ అంతే. బట్ ఏంటి, ప్రజెంట్ ఇవాళ గురించి మాట్లాడితే పాస్ట్ నిన్నటి గురించి మాట్లాడుతుంది. ప్రజెంట్లో ఇప్పుడే చేసిన పనుల గురించి మాట్లాడితే పాస్ట్లో అప్పుడు చేసిన పని, ఇప్పుడు అప్పుడే చేసేసాము ఆ పని. చుకే తే అని చెప్తాం హిందీలో. ఒకసారి ఎగ్జాంపుల్స్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలాగ వస్తుంది చెప్తున్నాం కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, హ్యాడ్ ఎవరికి వాడాలి? హ్యావ్, హ్యాజ్ అనుకోండి. అక్కడ హ్యావ్ ఏమో ప్లూరల్స్కి, హ్యాజ్ ఏమో సింగులర్స్కి వాడాలని చెప్పాము. ఇక్కడ హ్యాడ్లో ప్రాబ్లమే లేదు, అందరికీ అప్లై చేస్తాము. హ్యాడ్ మీన్స్ ఐ వి యూ దే హీ షీ ఇట్, అందరికీ కూడా హ్యాడ్ అప్లై చేసేస్తాము. ఓకే, మరి హిందీలో చూడండి. చుకాతా, చుకీతి, చుకేతే. చుకా ఎవరికి వస్తుంది? సింగులర్స్ మీన్స్ ఐ, తుమ్, వహ్ మేల్కి. చుకీతి, చుకీతి
ఈకి మాత్రతో ఎండ్ అవుతుంది కాబట్టి అవి స్త్రీలింగ్కి అప్లై చేయాలి. మీన్స్ వహ, ఫీమేల్ వహ, థింగ్స్కి అప్లై చేస్తాం. నెక్స్ట్ చుకాత, చుకేతే. తర్వాతది చుకేతే ప్లూరల్స్కి వాడతాము. ప్లూరల్స్ తెలుసు కదమ్మా. వే, వే అంటే దే వాళ్ళు, హమ్ మేము, ఆప్ మీరు. ఓకే క్లియర్. హిందీ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమొస్తుంది? ఎప్పుడు చెప్తున్నానమ్మా, వెర్బ్ చివరిలో వస్తుంది హిందీలోను తెలుగులో. ఓకే, కర్త ఫస్ట్, తర్వాత కర్మ ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత క్రియ వచ్చేసాక చివరిలో చుకాత, చుకీతి, చుకేతే వస్తుంది. అది సెంటెన్స్ స్ట్రక్చర్లో చూద్దాం. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? నాట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతా అందులో ఎడిషనల్గా ఒక వర్డ్ యాడ్ చేస్తాము, దట్ ఈజ్ నాట్. మరి ఎక్కడ యాడ్ చేయాలి ఆ నాట్ అన్న వర్డు? ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్, థర్డ్ వర్డ్ నాట్ అవుతుంది. మీన్స్ సబ్జెక్ట్, తర్వాత హ్యాడ్ వచ్చాక థర్డ్ ప్లేస్ నాట్ అవుతుంది. మీన్స్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక్క పాజిటివ్ నేర్చుకుంటే నెగిటివ్లు క్వశ్చన్స్ వచ్చేస్తాయమ్మా. ఎక్స్ట్రా ఏ వర్డ్స్ యాడ్ చేయాలో మనకు తెలుసు కదా. క్వశ్చన్లో అయితే ముందుకు వస్తుంది హెల్పింగ్ వర్బ్, నెగిటివ్లో అయితే నాట్ వస్తుంది. క్వశ్చన్లో నాట్ రాదు, నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు అందులో వస్తుంది. అవన్నీ ఇప్పుడు అవసరం. ఓకే, నెక్స్ట్ Q1 వచ్చేసరికి క్వశ్చన్ 1 హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ 2 WH టైప్ క్వశ్చన్. ఏదో ఒక వర్డ్ యాడ్ చేసి మిగతాదంతా వస్తుంది. హ్యాడ్ ప్లస్ ఎస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హిందీలో ఏం చెప్తాము? క్యా అన్న వర్డ్ ముందుకు వస్తుంది. క్యా ప్లస్ కర్త, కర్మ, క్రియ, చుకాత, చుకీతి, చుకేతి. క్యా అన్న వర్డ్ ముందుకు వస్తే చాలమ్మా. హిందీలో ప్రాబ్లం లేదు. అన్ని టెన్సెస్లోనూ క్వశ్చన్ వర్డ్ ఫస్ట్ క్యా అని వస్తుంది. ఎస్ఆర్ నో టైపు. WH వచ్చేసరికి కబ్, కైసా, క్యూ అవి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇవి రూల్స్. ఓకే క్లియర్ కదా. ఇప్పుడు మనం ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటికి పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆమెతో మాట్లాడేశాను. నేను ఆమెతో మాట్లాడేశాను. ఇక్కడ మనం టైం ఏమి చెప్పడం లేదు, బట్ మనం నేర్చుకునేది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించి ఇది. కాకపోతే ఇక్కడ నిన్న అని మెన్షన్ చేసామనుకోండి, కంపల్సరీ గతమే అవుతుంది. నిన్న అని మెన్షన్ చేయకపోయినా కొన్నిసార్లు సందర్భానుసారం దాన్ని పాస్ట్గానే యూజ్ చేయాలని మనం సింపుల్ పాస్ట్లో చెప్పుకున్నాం. సో నేను ఆమెతో మాట్లాడేశాను. ఎప్పుడో జరిగిపోయినట్టుగా మాట్లాడినప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్గానే ట్రీట్ చేయాలి. జరిగిపోయిన యాక్షన్, నేను ఇప్పుడే ఆవిడతో మాట్లాడాను, ఇప్పుడే అని అనేస్తూ ఉంటాం. అన్నప్పుడే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాము. అక్కడ నేను ఇప్పుడే అని ఏమీ మెన్షన్ చేయట్లేదు కదా. సో అది ఎప్పుడో జరిగిపోయింది అంటే చాలాసేపు అయింది ఆ పని జరిగి అన్నట్టుగా ట్రీట్ చేసినప్పుడు దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్గానే ట్రీట్ చేయాలి. సెంటెన్సెస్ అది సందర్భానుసారంగా అప్లై చేస్తామమ్మ టెన్సెస్ని. ఓకే, నేను ఆమెతో మాట్లాడేశాను. జరిగిపోయిన యాక్షన్లో కొంత టైంలో అది స్టార్ట్ చేసి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టి ఎండ్ అయిపోయింది ఆ మాట్లాడడం కూడా. సో నేను ఆమెతో మాట్లాడేశాను అని చెప్పేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ నేను అంటే ఐ. ఇందులో వెంటనే మనం హ్యాడ్ వచ్చేయాలి. ఫస్ట్ ఐ హ్యాడ్ ఇంతవరకు రాసేస్తాం. ఇప్పుడు మనం V3 అంటే వెర్బ్ తెలిసి ఉండాలి. ఇందులో వెర్బ్ ఏంటి? నేను ఆమెతో మాట్లాడేశాను. ఈ మాట్లాడటం అన్నది ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. మాట్లాడడం వెర్బ్ V1. మాట్లాడడాన్ని ఏమంటాము? స్పీక్. మరి ఇక్కడ ఏంటి? మాట్లాడేశానంటే V3 ఫామ్. మాట్లాడడం, నేను మాట్లాడతాను V1. దట్ మీన్స్ స్పీక్, స్పోక్. మాట్లాడేశాను, మాట్లాడాను. మాట్లాడేశానంటే స్పోకెన్. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పీకింగ్, టు స్పోక్. ఫస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, V1 నుంచి V6 చెప్తా వెళ్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. V1 వచ్చేసరికి స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, టు స్పీక్, విల్ స్పీక్. హిందీ వచ్చేసరికి స్పీక్ని బోల్. స్పీక్ మీన్స్ బోల్. ఫస్ట్ V1 స్పీక్ మీన్స్ बोलता हूँ, मैं बोलता हूँ, मैं बोला था, बोला था. थर्ड वन बोल चुका, बोल रहा. फोर्थ मुझे बोलना है, मैं बोलूँगा. అది 6 ఫార్మ్స్ హిందీ. ఓకే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ ప్రకారం చూస్తే V3 తెలిసిపోయింది కదా. మాట్లాడడాన్ని స్పీక్ అయితే V3 ఏమవుతుంది? స్పోకెన్. ఐ హ్యాడ్ స్పోకెన్, ఐ హ్యాడ్ స్పోకెన్ టు హూమ్, ఎవరితో. అక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది అన్నది మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. వెర్బ్ తర్వాత వాట్ కానీ
వేర్ కానీ వెన్ కానీ హూమ్ కానీ రావాలి. ఆ క్వశ్చన్ వేసుకుంటే వచ్చేదే ఆబ్జెక్ట్. ఓకే, ఎవరితో అన్నప్పుడు ఆమెతో ఉంది. ఆమె అంటే షీ. యాక్చువల్గా సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఆమె అయితే షీ వాడతాము, ఎండింగ్ వచ్చేసరికి ఆమెతో అన్నప్పుడు హర్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోవటమా? ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్లో ఈ షీ ఇటువంటి ఆమె అతను ఇటువంటి వచ్చినప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాడాలి. ప్రొనౌన్స్ అప్పుడు చెప్పాను మీకు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఐ రిలేటెడ్ మీ, మై ఇలాంటివి వస్తాయి. అలాగే షీ రిలేటెడ్ హర్, హర్స్, హీ రిలేటెడ్ హిమ్, హిజ్ ఇలాంటివి మనం అక్కడ ప్రొనౌన్ క్లాస్లో చెప్పుకున్నామమ్మా. సో ఇక్కడ సెంటెన్స్లో హర్ రావాలా షీ రావాలా అన్నది తెలిసి ఉండాలి. చివరిలో ఎప్పుడు షీ రాయము. షీ రిలేటెడ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? హర్ రావాల్సి ఉంటుంది. ఐ హ్యాడ్ స్పోకెన్ టు హర్, నేను ఆమెతో మాట్లాడేశాను. అదే ఇక్కడ అతనితో అని ఉండుంటే, అతను అని ఉండుంటే ఏమయ్యేది? ఐ హ్యాడ్ స్పోకెన్ టు హిమ్, హిమ్ అనాలి, హిజ్ రాదు. హిజ్ ఎక్కడొస్తుంది? అతనిది అన్నప్పుడు. అతనితో అన్నప్పుడు హిమ్ రావాలి, హెచ్ఐఎం, హిమ్ రావాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కంపల్సరీ నేర్చుకోవాలమ్మా. ప్రొనౌన్ క్లాస్లో చెప్పాను మీకు అవి. ఓకే, ఇంగ్లీష్ అయిపోయింది. హిందీలోకి వచ్చేయండి. హిందీలో కర్త, కర్మ, క్రియ. కర్త ఏంటి? ఐ మీన్స్ మై. ఆమెతో మై. ఆమె అంటే యాక్చువల్గా వహ్. వహ్ కాస్త ఆబ్జెక్టివ్ ఇక్కడ అంతే. కర్మ ఆబ్జెక్ట్లోకి మారినప్పుడు వహ్ కాస్త ఉస్ అని చెప్తాం. ఉస్ సే, ఉస్కో ఇలా వచ్చేస్తాయి. మై ఉస్ సే, మై ఉస్ సే మాట్లాడేశాను. మై ఉస్సే బోల్ చుకాతా, మై ఉస్సే బోల్, బోల్ మై కాబట్టి ఉస్సే బోల్ చుకాతా, మై కాబట్టి. అదే ఇక్కడ అమ్మాయి అబ్బాయి వహ్ ఏదైనా వస్తే చుకీతి, చుకేతే అంట. మై ఉస్సే బోల్ చుకాతా, నేను ఆమెతో మాట్లాడేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బోల్ బదులు బాత్ కూడా రావచ్చమ్మా. మై ఉస్సే బాత్ కర్ చుకాతా కూడా రాయొచ్చమ్మా. బోల్ అంటే చెప్పడం, ఇక్కడ బాత్ అని కూడా చెప్పచ్చమ్మా. బాత్ కర్ చుకాతా, మై ఉస్సే బాత్ కర్ చుకాతా, నేను ఆమెతో మాట్లాడడం జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. చూడండి, వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడ ఎన్ని సెంటెన్సెస్ కనపడుతున్నాయి? 2 సందర్భాలు కనపడుతున్నాయి. పైది ఒకటే మామూలుగా నేను ఆమెతో మాట్లాడేశాను అన్నారు, ఫుల్ స్టాప్. బట్ ఇక్కడ 2 సందర్భాలు చూడండి. స్టేషన్కి వెళ్ళడం అనేది ఒక యాక్షన్ అయితే ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఒక యాక్షన్. నిన్న మనం కంటిన్యూస్లో చెప్పుకున్నాము, 2 పాస్ట్ యాక్షన్స్ని కలిపి మాట్లాడచ్చు. ప్రజెంట్ కూడా మాట్లాడచ్చు, పాస్ట్ అలాగే మాట్లాడతాం. వీటిని కంబైన్డ్ సెంటెన్సెస్ అని చెప్తారు. ఇవి సపరేట్గా మళ్ళీ మనం వేరే విధంగా కూడా మళ్ళీ నేర్చుకుందాం. బట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కంబైన్డ్గా మనం 2 యాక్షన్స్ని మాట్లాడతాం. ఏది? సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కలుపుతాము. అలాగే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ కలుపుతాం నిన్నటి దాంట్లో. ఇప్పుడు పర్ఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్ అని దీనికి కలిపి చూద్దాం. సింపుల్ పాస్ట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్గా పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. మరి ఏ యాక్షన్కి మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి, ఏ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, జరిగే ఇన్సిడెంట్లో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్నేమో మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. సెకండ్ జరిగే ఇన్సిడెంట్నేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఫస్ట్ యాక్షన్ ఏంటో చూడండి. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి రాయడం ఫస్ట్ ఇదే, కానీ ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడమే ఫస్ట్ యాక్షన్ అయింది. వాళ్ళు స్టేషన్కి తర్వాత వచ్చారు, సెకండ్ యాక్షన్. అంటే ఫస్ట్ యాక్షన్ ఏమైంది? ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ ట్రైన్ వెళ్ళిపోయింది దానికి ఏం చేయాలి? మనం పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి దానికేమో మనం సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. వాళ్ళు వెళ్ళేసరికి, వెళ్ళేటప్పటికి, అప్పటికి అని వచ్చినప్పుడు వెన్ వాడాలి. అప్పటికి, ఎప్పటికి, ఎప్పుడు అన్న మీనింగ్లో వచ్చే సెంటెన్సెస్కి వెన్ వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ చూడండి. వెన్
వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి వెళ్ళడాన్ని ఏమంటాము యాక్చువల్గా గో. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి V2 కావాలి. గోకి V2 ఏంటి వెంట్. when they went to station ట్రైన్ వెళ్ళిపోయింది. దీనికి పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. ట్రైన్ ఏమవుతుంది ద ట్రైన్ హ్యాడ్ V3 వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోవడాన్ని గో అనకుండా లెఫ్ట్ కింద యూజ్ చేస్తాము. లీవ్ వెళ్ళిపోవడాన్ని లీవ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. when they went to station the train had already left. ఆ విధంగా రాస్తాం. అంటే గుర్తుపెట్టుకోండమ్మా, 2 యాక్షన్స్ జరిగాయి. ఆ 2 యాక్షన్స్ కూడా పాస్ట్లోనే జరిగినాయి. అంటే వాళ్ళు స్టేషన్కి వెళ్ళడము జరిగింది, ట్రైన్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ముందు ఏ యాక్షన్ జరిగింది? ముందు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టేషన్కి వెళ్ళడం అనే యాక్షన్ జరిగితే ట్రైన్ వెళ్ళదుగా, వాళ్ళు ట్రైన్ ఎక్కుతారుగా. అందుకని ఫస్ట్ యాక్షన్ ఏంటన్నది ప్రిఫరెన్స్ ట్రైన్ వెళ్ళిపోవడానికి ఇవ్వాలి. సో ఫస్ట్ యాక్షన్కి ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. సెకండ్ యాక్షన్కి ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ యాక్షన్ ట్రైన్ వెళ్ళిపోయింది, సెకండ్ యాక్షన్ వాళ్ళు వెళ్ళేసరికి. సో వాళ్ళు వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్పాలి. వెన్ ఇక్కడ రివర్స్లో కూడా రాయొచ్చమ్మా ఇంగ్లీష్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ దే వెంట్ టు స్టేషన్. ఇలా కూడా రాయొచ్చు ఇంగ్లీష్. రివర్స్లో రాయొచ్చు. ఆల్ తెలుగు ప్రకారం ఇంగ్లీష్ రాసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నప్పుడు వెన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ముందుది వెనకది ముందు రాసిన ప్రాబ్లం లేదు. మీనింగ్ మారకూడదు. ట్రైన్ వెళ్ళిపోవడానికి సింపుల్ పాస్ట్లో చెప్పకుండా పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాము. ఎప్పుడు ఇటువంటి 2 యాక్షన్స్ జరిగినప్పుడు. సింపుల్గా జరిగితే అది సింపుల్ దగ్గర యూజ్ చేస్తాం, పర్ఫెక్ట్ దగ్గర యూజ్ చేస్తాము. ఓకే క్లియర్. ఇప్పుడు దీన్ని హిందీలో వెన్ వచ్చినప్పుడు జబ్ రావాలి. जब वे स्टेशन पहुँचे गाड़ी जा चुकी थी. ఎందుకు రాశాను? గాడి అన్నది మనం స్త్రీలింగా యూజ్ చేస్తాము. గాడి జా చుకీ థీ. जब वे स्टेशन पहुँचे गाड़ी जा चुकी थी. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి పहुँचे. जब वे स्टेशन पहुँचे गाड़ी जा चुकी थी. పాస్ట్ పర్ఫెక్ట్. ఇదోసరికి సింపుల్ పాస్ట్ ఫస్ట్ది, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాము. ఓకే క్లియర్. థర్డ్ వన్ చూడండి. టీచర్ వచ్చే లోపలే కార్తిక్ తన హోంవర్క్ పూర్తి చేశాడు. ఇక్కడ 2 యాక్షన్స్ చూడండి. టీచర్ రావడము జరిగింది, కార్తిక్ అదే టైంకి తన హోంవర్క్ పూర్తి చేయడము జరిగింది. ఇక్కడ 2 యాక్షన్స్ ఏది? టీచర్ రావడం ఫస్ట్ యాక్షనా, కార్తిక్ తన హోంవర్క్ పూర్తి చేయడం ఫస్ట్ యాక్షనా? టీచర్ వచ్చేసింది అనుకో, కార్తిక్ హోంవర్క్ పూర్తి చేయలేడు కదా. సో ఫస్ట్ యాక్షన్ కార్తిక్ తన హోంవర్క్ పూర్తి చేశాడు. ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ యాక్షన్ టీచర్ వచ్చింది. టీచర్ వచ్చే లోపలే అన్నప్పుడు బిఫోర్ రావాలి. ఇక్కడ వెన్ రాదు. వచ్చేసరికి అన్నప్పుడు వెన్. ఇక్కడ లోపలే, టీచర్ వచ్చే లోపలే, ఆవిడ వచ్చేటప్పటికే అన్న మీనింగ్లో వచ్చే లోపలే అన్నప్పుడు వెన్ బదులు ఇక్కడ బిఫోర్ వాడచ్చు. బిఫోర్ ద టీచర్. వచ్చే లోపల రావడాన్ని ఏమంటాము? కమ్ Before the teacher come, Karthik name of person, Karthik had పూర్తి చేయడాన్ని ఫినిష్ యొక్క థర్డ్ ఫామ్ కావాలి మనకి. ఇక్కడ థర్డ్ ఫామ్ ఏంటి? ఫినిష్డ్. కార్తిక్ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్, అతని కదా, హిజ్ హోంవర్క్. బిఫోర్ ద టీచర్ కేమ్. ఇక్కడ ద వర్బ్ సెకండ్ ఫామ్ అమ్మా. కమ్ సెకండ్ ఫామ్. బిఫోర్ ద టీచర్ కేమ్, ఆమె వచ్చే లోపలే. బిఫోర్ అంటే లోపలే. ఏం చేశాడు కార్తీక్ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. దీని ప్రకారం సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఆబ్జెక్ట్.
అర్థమవుతుందమ్మా? క్లియర్? బిఫోర్ ద టీచర్ కేమ్ కార్తీక్ హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. ఇక్కడ హిందీలో ఏమనాలి, లోపల ఏమంటాము? పెహలే. టీచర్ కే ఆనే సే పెహలే ఏమని రాయాలి మనం ఇక్కడ? టీచర్ కే ఆనే సే పెహలే కార్తీక్ अपना होमवर्क पूरा कर चुका था. चिवर चुका था टीचर के आने से पहले. रायनमा टीचर के आने से पहले, बिफोर नहीं पहले अंटा. पहले कार्तिक अपना होमवर्क पूरा फिनिश लेमंटा पूरा कर चुका था. అబ్బాయి కదా, कर चुका था. ఓకే, ఇవి పాజిటివ్స్. వీటికి నెగిటివ్స్ చూద్దాం ఒకసారి. చూడండి, ఐ హ్యాడ్ స్పోకెన్ టు హర్. దాన్ని నెగిటివ్ ఏంటి? హ్యాడ్ ప్లస్ నాట్. ఐ హ్యాడ్ నాట్ స్పోకెన్ టు హర్. నేను ఆమెతో మాట్లాడడం జరగలేదు. ఐ హ్యాడ్ నాట్ స్పోకెన్ టు హర్. मैं उससे बात नहीं कर चुका था. बात ముందైనా పెట్టచ్చు, नहीं తర్వాతైనా పెట్టు. मैं उससे नहीं बात कर चुका था కొన్నిసార్లు రాదమ్మా. బాత్ नहीं किया था అని చెప్తాము. नहीं వచ్చేసరికి చుకా అన్నది రాదు. వాడినా ప్రాబ్లం ఏం లేదు, కానీ చుకా రాకుండా नहीं किया था అని చెప్తారు జనరల్గా వాడే వర్డ్. मैं उससे बात नहीं किया था. ఓకే, నెక్స్ట్ అదే క్వశ్చన్లో అడగాలంటే హ్యాడ్ ముందుకు వస్తుంది. హ్యాడ్ ఐ స్పోకెన్ టు హర్. హ్యాడ్ ఐ స్పోకెన్ టు హర్, నేను ఆమెతో మాట్లాడానా? క్యా మే ఉస్సే బాత్ కియా తా? క్యా మే ఉస్సే బాత్ కర్ చుకా తా? రెండు రాయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏది గుర్తుంటే అది రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అది డబ్ల్యూహెచ్ యూజ్ చేస్తే క్యూ మే ఉస్సే బాత్ కియా తా. వై హ్యాడ్ ఐ స్పోకెన్ టు హర్, నేను అంత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, రీజన్ అడుగుతున్నాను. నెక్స్ట్ సెకండ్, వెన్ దే వెంట్ టు స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ నాట్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ నాట్ లెఫ్ట్. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోలేదని చెప్పాలి. సో ఫస్ట్ సెంటెన్స్ అంతా మామూలుగా వచ్చేసేసి ట్రైన్ దగ్గర వచ్చేసరికి ద ట్రైన్ హ్యాడ్ నాట్ లెఫ్ట్ అని చెప్తాము. అక్కడ నాట్ ఎక్కడ యూజ్ చేస్తాము? సెకండ్ లైన్లో యూజ్ చేస్తాము. సెకండ్, when they went to station the train had not left. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోలేదు. వెళ్ళిందా అని అడగాలంటే హ్యాడ్ ముందుకు వచ్చి చెప్తాం. హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ when they went to station. had the train left. had the train left when they went to station అని అడుగుతాం. क्या ट्रेन जा चुकी थी वो स्टेशन पहुंचने से पहले అని అడుగుతాం హిందీలో. ఓకే, నెక్స్ట్, బిఫోర్ ద టీచర్ కేమ్ కార్తీక్ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. టీచర్ వచ్చే లోపల కార్తీక్ తన హోంవర్క్ పూర్తి చేయలేదు. నాట్ ఎక్కడ రావాలి? హ్యాడ్ తర్వాత. బిఫోర్ ద టీచర్ కేమ్ కార్తీక్ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. అతను పూర్తి చేయలేదని చెప్తున్నాము. టీచర్ కే ఆనే సే పహలే కార్తీక్ అప్నా హోంవర్క్ పూరా నహీ కియా థా. ఇక్కడ నహీ ఎక్కడ వస్తుంది? పూరా దగ్గర. పూరా నహీ కియా థా. ఓకే, క్వశ్చన్ అడిగారంటే హ్యాడ్ కార్తీక్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ బిఫోర్ ద టీచర్ కేమ్. హ్యాడ్ ముందుకు వచ్చేస్తుంది. హ్యాడ్ కార్తీక్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ బిఫోర్ టీచర్ కేమ్. क्या कार्तिक अपना होमवर्क पूरा किया టీచర్ కే ఆనే సే పెహలే అని అడుగుతాం క్వశ్చన్. ఓకే, ఈ విధంగా మనం ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని నేర్చుకుంటాము. ఓకే, రూల్స్ గ్యారంటీగా నేర్చుకోండి అమ్మా. పాజిటివ్ రాయడం వస్తే నెగిటివ్ క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాట్ పెడతాము, ఇక్కడ క్వశ్చన్లో హ్యాడ్ ముందుకు వస్తుంది, క్యా ముందుకు వస్తుంది. సో పాజిటివ్ సెంటెన్సెస్ కంపల్సరీ రాయడం నేర్చుకోవాలి. ఇలా రెండు కంబైన్డ్ సెంటెన్సెస్ మనం తర్వాత క్లాసుని తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఇంకొంతమందికి మన ఛానల్ని మీరు ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే వేరే వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.